ఇంకొకటి జగన్ అసెంబ్లీకి రాను అంటున్నాడు. హ్మ్. నాకు ఈ హోదా ఇవ్వలేదు నేను రాను అంటున్నాడు. హ్మ్. పులిసీత గారైతే ఎలాంటి కౌంటర్ ఇస్తారు? నేను నేనైతే మా జగనన్నకి ఆల్రెడీ నేను ఈరోజు ఒక వీడియో చేయాలనుకున్నాను. బట్ ఈ ఈ వచ్చే హడావిడిలో చేయలేకపోయాననమాట. ఇప్పుడు నీకు 40% ఓటింగ్ ఇచ్చినప్పుడు ప్రజలు ఇచ్చినప్పుడు మరి వాళ్ళ కోసం నువ్వేం చేస్తున్నావు? పిరికోడిలాగా ఇంట్లో కూర్చుంటావా? ఇది కరెక్టేనా? నాకైతే అర్థం కావడంలా. అంటే తను చెప్పేదేంటంటే నాకు మాట్లాడే ఛాన్స్ ఉండదు. ఎందుకు నువ్వు ముందు రావాలి కదా! ఇప్పుడు అసెంబ్లీకి వచ్చి నిజంగా వాళ్ళు ఇవ్వకపోతే నువ్వు కూడా శపథం చెయ్యి. మంగమ్మ శపథంలాగా మంగమ్మ శపథం చేసినట్టు నువ్వు కూడా చెయ్యి. నాకు ఇవ్వట్లేదు. సరే ఎప్పుడైనా సరే నేను మళ్ళీ సీఎం అయిన తర్వాతనే హౌస్‌లోకి అడుగు పెడతానని చెప్పు. అసలు నువ్వు రానే రాకపోతుంటివి కదా! నీకు మాట్లాడే అవకాశం ఎందుకీయరు? నువ్వు ముందు రావయ్యా అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటే దాన్ని నువ్వు ఇది చేయకుండా ఎట్లా ముందు నీ నీ ఓన్ డెసిషన్ తీసుకొని నువ్వెలా ప్రజలకు చెప్తావు? నాకు వాళ్ళు మైక్ ఇవ్వరు, నాకు మాట్లాడే అవకాశం ఇవ్వరని నువ్వెలా అనుకుంటావు? ముందు హౌస్‌లోకైతే రావాలి గదా! అందరూ చూస్తారు గదా! దాన్నేం కట్ అవును. చేసి ఇది చేయరు కదా! అవును. మొత్తం లైవ్ వెళ్తూ ఉంటుంది. అప్పుడు ప్రజలు కూడా చూస్తారు గదా! అరే! మన కోసం ఎళ్ళాడు. అక్కడ అంతమందున్నారు కదా! పాపం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. కాబట్టి తను చేయడం తప్పేం లేదని చెప్పేసి అనుకుంటారు. నువ్వు హౌస్‌కే రాకపోతే అది ఎలా అంటావు నువ్వు? ఇంకా తను రాకపోవడం గాకుండా తన కింద వాళ్ళని గూడా ఎవరు ఎళ్ళొద్దు. వెళ్ళకూడదంట. ఈయనొస్తేనే ఎళ్ళాలంట. అదెట్లా? మరి వాళ్ళ నియోజకవర్గాల్లో ఓటేపిచ్చుకున్నప్పుడు మరి వాళ్ళ కోసం ప్రజల కోసం ఎళ్ళాలి గదా! ఎళ్తేనే గదా మళ్ళీ గెలిపించుకుంటారు. అవును. ఇప్పుడు వీళ్ళ జరిగిన మిస్టేక్ కూడా అదేనండి. ఇంతకుముందు చాలామంది 150 సీట్లో ఎన్నో గెలిచారు. 151 సీటు గెలిచారు గదా వాళ్ళు. గెలిచారు గదా! మరి అక్కడ ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాల్లో ఏం చేయలేదు కాబట్టే ఈరోజు ఓడిపోయారు. అందరూ గూడా. అది చాలా పెద్ద ఇదనమాట. ఎంతసేపటికి నేను మాత్రమే ప్రజల్లో జోబీలో డబ్బులు వేస్తున్నాను. మిగతా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం పని చేయకూడదు అనంటే పాపం వాళ్ళెలా గెలుస్తారు? అవును. మళ్ళీ ఎలా ఏ మొహం పెట్టుకొని ప్రజల దగ్గరికెళ్ళి ఓటడుగుతారు? ఎవరి అవును. పరిస్థితి అంతే అక్కడ. వైఎస్ఆర్‌సీపీలో ఇక్కడ ఓన్లీ జగనన్న మాత్రమే కనిపించాలి. మిగతా వాళ్ళెవరు కనిపించకూడదు. ఎవరు కూడా మంచి పరిపాలన ప్రజలకి మంచి ఇది చేయకూడదు. వాళ్ళనుకోవడం కూడా తప్పే. ఇంకొకటి గూడా అంటున్నారు. ఇప్పుడు జగన్ కాకుండా ఇంకా ఎవరైనా కనుక వెళ్తే, వాళ్ళు మంచిగా మాట్లాడి ప్రజల సమస్యల గురించి మాట్లాడితే, ఈయన ఎక్కువైపోతాడనే భయంతోటి గూడా జగన్ ఎళ్ళనివ్వట్లేదు అని కూడా అంటున్నారు. అది అంతే కదా! కరెక్టే గదా! ఇప్పుడు ఆయన తరపున మిగతా ఎంతమందో ఉన్నారు గదా! 11 మంది, 10 మంది ఎళ్లారనుకో, హౌస్‌కెళ్లారనుకో, వాళ్ళ నియోజకవర్గాల్లో ఉండే కొన్ని సమస్యలు చెప్పారనుకో, అప్పుడు మధ్యలో అసలు ఎవరైతే మెయిన్ లీడరే ఎళ్ళలేదు, వీళ్ళు నయం కదా! ఎమ్మెల్యేలు ఎళ్లారు ధైర్యంగా, మాట్లాడుతున్నారు అని వాళ్ళకి ఎక్కువ ఓటింగ్ వచ్చేస్తది గదా! మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఇతను ఇదైపోతాడు గదా! హ్మ్. అందుకని నేను ఎళ్ళకపోతే మీరు గూడా ఎళ్ళడానికి వీల్లేదు. అది ఎక్కడైనా క్యాజువల్‌గా జరిగేదే గదా! అందుకే ఎళ్ళొద్దని జెప్తున్నారు.